నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విజయవంతంగా సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన. కుప్పంలో పర్యావరణ నియంత్రణ పౌల్ట్రీ ఫారంను ప్రారంభించిన సీఎం. ఆధునిక పౌల్ట్రీ షెడ్లో అన్ని కాలాలలోనూ రైతులు స్థిరమైన ఉత్పత్తి సాధిస్తారని వెల్లడి. ఈ నెల జూలై 6వ తేదీన జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి. తిరుమలలో బంగారు నగలు మరిచిపోయిన భక్తులు. సంబంధిత భక్తులకు నగలు తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్న ఎఫ్ఎంఎస్ సిబ్బంది. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ నియంత్రణ పౌల్ట్రీ ఫారంను ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ ను పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు అన్నింటినీ సాంకేతిక ద్వారా నియంత్రించి కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చునని రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు. ఈ ఆధునిక పౌల్ట్రీ షెడ్ లో అన్ని కాలాలలోనూ రైతులు స్థిరమైన ఉత్పత్తిని సాధించగలరని తెలిపారు. కుప్పం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెంగాచారి ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. కడపలోని తన నివాసం నుంచి కుప్పం వెళ్తున్న సమయంలో చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లారు. చెంగాచారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన సీఎం వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తన నివాసం వద్దకు వచ్చిన కుప్పం వాసుల నుంచి వినతులను అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకుని ఆడించారు. ఈ నెల జూలై 6వ తేదీన జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ అర్జీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల జూలై 6వ తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలు అందజేయాలని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి యొక్క ఫోన్ ను చెక్ చేసుకోవాలని తెలిపారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా పూరించాలని తెలిపారు. రిపీటెడ్ అర్జీలు, పాత రసీదును తీసుకురావాలని తెలిపారు. జిల్లా ప్రజలకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి ఆస్తి హక్కుల కేంద్రం ప్రారంభమైంది. 22A బాధితుల ఆస్తి హక్కుల పరిరక్షణ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A జాబితా కారణంగా తమ చట్టబద్దమైన ఆస్తులపై హక్కులను వినియోగించుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న లక్షలాది మంది భూ యజమానులకు అండగా నిలవాలనే లక్ష్యంతో సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ఆస్తి హక్కుల కేంద్రంను ఆదివారం ఉదయం తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ ఆస్తి హక్కుల కేంద్రాన్ని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, నెలమూతు చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకట్రావు, నెలమూతు చక్రవర్తి
పుట్టపర్తి తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం ప్రారంభం ఉద్దేశాన్ని వివరించారు. ఇవాళ రాష్ట్రం ఆస్తి హక్కుల సంక్షోభంలో ఉందని తెలిపారు. 22A మూలంగా చాలా మంది పౌరులు తమ ఆస్తి కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్తి హక్కుల కేంద్రం రాయలసీమ శాఖ అధ్యక్షులు బాబు, ఆస్తి హక్కుల కేంద్రం రాయలసీమ శాఖ కార్యదర్శి సురేష్, న్యాయవాది సిద్ధారెడ్డి, సుబ్బారెడ్డి, వీరయ్య, అమూల్ నాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక అత్యద్భుతమైనటువంటి మేధావి రాసినటువంటి పుస్తకం. అది మన ప్రపంచవ్యాప్తంగా అది పనికొచ్చే పుస్తకం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ పుస్తకాన్ని ఫాలో అవుతారు. దాని మీద ఎన్నో రీసెర్చ్ గ్రంథాలు, తర్వాత తాత్విక ఆవిష్కరణలు జరిగినాయి. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్దంలో ఇప్పటికీ కూడా ఇది ఒక ప్రామాణికమైనటువంటి ఆలోచన విధానానికి సంబంధించిన పుస్తకం. కాబట్టి దాన్ని ఈ రోజున తిరుపతిలో ఆవిష్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ 2000 సంవత్సరాల్లో ఏ పాలకులు, ఏ ప్రభుత్వం ముట్టుకోనటువంటి నా ఆస్తి హక్కుని 2000 సంవత్సరం, ముఖ్యంగా 2010వ సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వాలు చెరబట్టడం మొదలెట్టినాయి. 2012లో నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి అడ్డం పెట్టుకుని అప్పటి వరకు ఎక్కడా లేనటువంటి ఈనాం భూముల్ని దేవాదాయ భూముల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ పద్దుల్లో రాసేసుకుని వాళ్ళ పద్దులు సబ్ రిజిస్ట్రార్కి పంపించాడు. ఆయన మొత్తం లిస్టు పెట్టుకుని మనం వెళ్ళి అమ్ముకుంటున్నామండి అంటే రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, పొమ్మని పోయాడు. అలాగే 2017, 16, 17 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లో ఎక్కిస్తాము అని చెప్పి ఆ పేరు మీద కొన్ని లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ భూమిగా ఒక్క రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములుగా చూపించి 22Aలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిక్కు తెలియకుండా మనం ఇవాళ తిరుగుతూ ఉన్నాం. సీతాదేవి భూమి నుంచి పుట్టిందంటారు. ఏ రకంగా అయితే సీతాదేవిని భిక్షాటన పేరుతో రావణుడు ఎత్తుకుపోయాడో, మీ భూముల్ని కంప్యూటరీకరిస్తామన్న మిషతో ఈ రావణులు వచ్చి మన సీతాదేవిని ఇలాంటి మన భూముల్ని తీసుకెళ్ళి 22A అనే లంకలో కూర్చోబెట్టారు. ఈ రోజున ఆ లంకలో బందీగా ఉన్నటువంటి సీతాదేవిని భూమిని ఇడిపించుకోవాల్సిన బాధ్యత మంది. దానికోసం ఏ యుద్ధానికైనా మనం సిద్ధం కావాల్సిందేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బతిమాలితే రావణుడు ఏమన్నా ఇచ్చాడా? మండోదరి మాట ఏమన్నా విన్నాడా? హనుమంతుడు వెళ్ళి బతిమాలితే ఇచ్చాడా? యుద్ధం చేస్తేనే ఇచ్చాడు. లేకపోతే ఈ రావణులు, ఈ కుంభకర్ణులు, ఈ ఇంద్రజిత్తులు, ఈ దేవాంతకులు, ఈ నరాంతకులు వీళ్ళందరూ కలిసి సీతాదేవిని ఇడిపించే పరిస్థితిలో లేరు. రావణుడికి 10 తలకాయలు ఉన్నట్టే ఈ రోజున మన భూమిని ఎత్తుకుపోయిన వాళ్ళకి ఒకళ్ళ ఎంఆర్ఓ పేరు మీద, ఆర్డీఓ పేరు మీద, విఆర్ఓ పేరు మీద, బ్రోకర్ల పేరు మీద, ఎమ్మెల్యేల పేరు మీద, జాయింట్ కలెక్టర్ పేరు మీద, కలెక్టర్ పేరు మీద, సీసీఎల్ఏ పేరు మీద ఇన్ని తలకాయలు ఉన్నాయి. ఒక తలకాయకి అన్నం పెట్టినా మిగిలిన 9 తలకాయలు మా సంగతి ఏంటంటున్నాయి. కాబట్టి ఈ 10 తలకాయల రావణుడిని పడగొట్టాలంటే, మన సీతాదేవిని మనం రక్షించుకోవాలంటే బాణం వేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. శ్రీరాముడు 2 చేతులతోనూ బాణాలు వేశాడు. మనకు ఆ అవసరం కూడా లేదు. మనకి రావణుడిని పడగొట్టడానికి 1 వేలు చాలు బటన్ నొక్కటానికి. నాకు 22Aలో ఆస్తి ఉంటే లాయర్కి ఫోన్ చేస్తే నాకు ఆయన ఇచ్చిన సలహా, మన లాయర్ దగ్గరికి వెళ్తే అరే క్లయింట్ వచ్చాడే, కొంత ఆదాయం వస్తుందని సంతోషపడాల్సింది మొట్టమొదటి చెప్పింది ఏముందండి, ఎమ్మెల్యే గారిని పోయి కలవండి అయిపోతుంది. ఇది ఆంధ్రాలో కాదు, తెలంగాణలో. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద సమస్య. ఈరోజు 1,95,00,000 ఎకరాలు 22Aలో ఉన్నాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం. ఇది రాష్ట్రంలో ఉన్న మొత్తం విస్తీర్ణంలో 60%. అంటే ఈ రాష్ట్రంలో 60% భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఈరోజు. అయితే ఈ భూమిలో
వాస్తవానికి కూడా కొంత ప్రభుత్వ భూములు ఉంటాయి, అడవులు ఉంటాయి, నదులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి. కానీ 60% భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా ఎక్కడన్నా? ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారమే పట్టా భూములు అంటే పక్కా ప్రజలకున్న భూములు 14 లక్షల ఎకరాలు పెట్టామని ప్రభుత్వమే చెప్తుంది. దాంతోపాటు వక్ఫ్ భూములు 1 లక్ష ఎకరాలు ఉంటే దాన్ని 8 లక్షలు అయ్యాయి ఈరోజు. 14 + 7 21 లక్షలు. సారీ, వక్ఫ్ భూములు కాదు, ఇనాం భూములు, ఎండోమెంట్స్ సంబంధించిన భూములు 1 లక్ష ఎకరాలు ఉంటే వెబ్లాండ్లో 8 లక్షలు ఎక్కించారు. 14, 7, 8 నుంచి 1 లక్ష ఎకరాలు తీసిన 14, 7, 21. వక్ఫ్ భూములు 1 లక్ష ఎకరాలు, 10,000 ఉంటే 1 లక్ష ఎక్కించారు. అక్కడే మీకు 22 లక్షల ఎకరాలు తెలుస్తుంది. ఇందులో వ్యవసాయ భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ప్రజల ఇళ్ళు ఉన్నాయి. సగటు ఒక వ్యవసాయదారుడుకున్న సగటు ఏరియా ఎంత అంటే ఒక యావరేజ్గా తీసుకుంటే 1 ఎకరం 25 సెంట్లు, 22 లక్షల ఎకరాలు. అందుకే అన్నాను 10 లక్షల బాధితులు ఉన్నారు ఇవాళ రాష్ట్రం. అకారణంగా వాళ్ళు ఏ తప్పు చేయని కారణంగా ఈరోజు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే 10% ఇస్తావా, 20% ఇస్తావా, తిరుపతి నడిబొడ్డులో కనుక మీ భూమి 22,000 ఉంటే 50% ఇస్తావని అడుగుతున్నారు. ఇది మీరు ఎవరిని అడిగినా చెప్పే వాస్తవం. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం జనవరి 2, 2026 మెమో 435 రిలీజ్ చేసింది. చాలా సంతోషం. 10 ఏళ్ళు ఆలస్యమైన మీరు మెమో ఇచ్చారు. మెమోలో ఏం చెప్పారు అంటే ఒక 5-6 రకాల పత్రాలు ఇచ్చారు. అందులో పట్టాదారు పాస్బుక్ ఉన్న భూములన్నీ 20 నుంచి తొలగించాలి. దీనికి జూలై చివరిన, ఈ నెల జూలై ఆఖరిన డెడ్లైన్ కలెక్టర్లకి. దాంట్లో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పింది ప్రభుత్వం. సువమోటో అంటే బాబు గారు నా భూమి 22,000 ఉందనో, సుబ్బారెడ్డి సిద్ధారెడ్డి గారు 22,000 ఉందనో దరఖాస్తు కాదు. కలెక్టర్లు స్వచ్ఛందంగా ఎటువంటి విజ్ఞాపన పత్రం లేకుండా 22,000 పెట్టిన భూమి తీసేయాలి. 14 లక్షల ఎకరాలు ఉందని చెప్పిందోరండి ప్రభుత్వం. 22,000 తీసేయాలని చెప్పిందోరండి ప్రభుత్వం. కలెక్టర్లకి జూలై 31 డెడ్లైన్ ఇచ్చారు. ఎన్ని తీశారండి? ఏమి తీయట్లేదు. ఇది ఎందుకు? కారణం ఏంటి? నాకు తెలిసిన కారణం లంచం తప్ప నాకైతే ఇంకేం కనిపించట్లేదు. మీకు సాక్షాత్తు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి మెమోలు ఇచ్చి కలెక్టర్లకు డెడ్లైన్ ఇచ్చిన 22 నుంచి ఎందుకు తీయాలి? ఇన్ని లక్షల ఎకరాల భూములు మీకు ఏ అడ్డంకి లేక సువమోటో అంటే మీకు అసలు విజ్ఞాపన పత్రం ఎవరు ఇవ్వరయ్యా, కంప్యూటర్లో చూసి తీసి పారదోపండి అంటే కూడా ఈరోజు తీయట్లేదు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208 కు కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి శాఖ గ్రంథాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ విషయాన్ని పాఠకులకు, విద్యార్థులకు తెలియపరుస్తూ ఉన్నామని తెలిపారు. దానికి నిదర్శనమే ఆధునిక యుగంలో గ్రంథాలయాలను డిజిటల్ వైపు మలిచే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అదేవిధంగా ముత్యాలరెడ్డిపల్లి శాఖ గ్రంథాలయంలో 12,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.
గ్రంథాలయాలనేవి సరస్వతీదేవి నిలయాలని, జ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన భాండాగారాలని ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నామని చెప్పారు. గ్రంథాలయాలకు మెరుగైన వస్తువులు కల్పించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. అదేవిధంగా ఎంతమంది వస్తున్నారనే విషయాన్ని స్థానిక గ్రంథాలయ అధికారి ద్వారా చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. మరింత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే విధంగా పనిచేయాలని స్థానిక గ్రంథాలయ అధికారి ధనంజయ్కు చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి సూచించారు. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ప్రక్షాళన చేపట్టనున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి పడమరగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న జీవనది స్వర్ణముఖి వ్యర్థాలతో నిండిపోయింది. పట్టణంలోని భవనాలు, తొలగించిన వ్యర్థాలను ఎంజీఏ వెనుక స్వర్ణముఖి నదిలో పడవేస్తున్నారు. దీనిని కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల వ్యర్థాలను కూడా నదిలో పడేస్తున్నారు. దీంతో నది కాలుష్యానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో పరిపాలించిన ప్రభుత్వ పాలకులు కొంతవరకు పారిశుధ్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. ఇటీవల బీజేపీకి చెందిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కోల వైశాలి దేవస్థానం అధికారులకు స్వర్ణముఖి నది ప్రక్షాళనకు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆలయాధికారి బీకే వెంకటేశ్ ఓ ప్రకటనలో స్వర్ణముఖి నది ప్రక్షాళన చేపడతామని తెలిపారు. ఈ నెల జూన్ 6వ తేదీ సోమవారం నాడు స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమంలో భాగంగా నదిలో పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నదిలో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్లకంపలు, చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి నదిని పరిశుభ్రం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, దేవస్థానం అధికారులు, సిబ్బంది సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠమైన తిరుపతిలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్న ప్రతిష్టాత్మక సంస్థ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. 100 ఏకర్స్ విస్తీర్ణమైన క్యాంపస్ లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ కలిసిన పూర్తి స్థాయి ఎడ్యుకేషనల్ ఇకోసిస్టమ్ ని క్రెక్ అందిస్తుంది. ఒకే క్యాంపస్ లో మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉండడం వల్ల విద్యార్థులకు వైడర్ ఎక్స్పోజర్ మరియు డైనమిక్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ లభిస్తుంది. సిఎస్సి, సిఎస్సి ఏఐ, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డిఎస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లాంటి ఫ్యూచర్ ఫోకస్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్క్షాప్స్ మరియు రీసెర్చ్ యాక్టివిటీస్ తో కలిసి స్టూడెంట్ కి రియల్ టైమ్ ఎక్స్పోజర్ మరియు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ని అందిస్తున్నాయి. అదే క్యాంపస్ లో గర్వంగా నిలిచి ఉన్న చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాయలసీమలోనే మొట్టమొదటి ఫుల్లీ ఎక్విప్డ్ ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజ్ గా క్రియేటివిటీ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ తో ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ ని తయారు చేస్తుంది. మాతో స్టూడెంట్స్ కేవలం సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లీడర్షిప్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు కెరియర్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ టాప్ కంపెనీస్ లో ఉన్నత అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక పరివర్తన. కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీ భవిష్యత్తుకి బలమైన ఫౌండేషన్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పుత్తూరులోని గిరిజన గురుకుల పాఠశాలను రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు మాసారపు సుబ్బయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, త్రాగునీరు, పారిశుధ్యం, వంటశాల, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల అధికారులు, సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గురుకులాల్లో అందిస్తున్న సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సారపు సుబ్బయ్య పునరుద్ఘాటించారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం తిరుపతి గాంధీ రోడ్డు కూడలిలోని నాలుకాళ్ల మండపం వద్ద రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ వచ్చేశారు. మొదటగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అభిమానుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. తర్వాత 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ప్రజల కోసం పుట్టిన వ్యక్తి అని, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతగానో శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు. తర్వాత జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరాహార దీక్ష చేస్తున్న ఆ రంగాను అంతమొందించడం బాధాకరమని తెలియజేశారు. తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక దమ్మున్న నాయకుడని, అలాంటి వ్యక్తి మళ్లీ పుట్టబోరని అన్నారు. తర్వాత రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ అంటే సేవలకు ఒక బ్రాండ్ అని, ఆయనను చూసి ఎంతో మంది ఎన్నో నేర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్, బెల్లంకొండ సురేష్, ఈశ్వర్ రెడ్డి, సుబ్బారావు, పొన్నాల చంద్ర, సికే రవి, రాజేంద్ర, కీర్తన, లక్ష్మీ కోకిల, జయంతి తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులందరి మధ్యలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు విచ్చేశారు. అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే బీజేపీ సామంచి శ్రీనివాస్ విచ్చేసి ఈ కార్యక్రమం ఘన విజయం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే మేము వంగవీటి మోహనరంగ బాటలో అభివృద్ధికి పేదల యొక్క అభివృద్ధికి తోడ్పడతారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన టెక్నికల్ శాంక్షన్ కోసం కాంట్రాక్టర్, పట్టాల కోసం బాధితులు వెరసి శివం టు శివం రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం సుమారు 33 కోట్లతో చేపట్టిన శివం టు శివం రోడ్డు పనులకు బాలారిస్టాలు తొలగడం లేదు. ప్రస్తుతం గతంలో మంజూరు చేసిన టెక్నికల్ శాంక్షన్ ప్రకారం పనులు పూర్తి అయ్యాయి. అయితే ఇంకా పని మిగిలి ఉన్నాయి. కానీ దేవాదాయ శాఖ నుంచి టెక్నికల్ శాంక్షన్ అందాల్సి ఉంది. ఈ మేరకు ఇంజనీరింగ్ విభాగం కసరత్తు ప్రారంభించింది. అధికారుల ఆదేశాలతో కాంట్రాక్టర్ ఎంత పరుగులు తీస్తున్నా పనులు నత్తనడుకున సాగుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఇళ్లు తొలగించిన బాధితులు పేచి పెట్టడంతో పనులు ఆగాయి. టెక్నికల్ శాంక్షన్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన శివం టు శివం రోడ్డు పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేటుకు కాంట్రాక్టర్లు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రాజెక్టులు అనుమతించిన మేరకు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ తర్వాత అనుమతి లేకపోవడంతో పనులు చేయాలా వద్దా అనే మీనమంశంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆలయ ఇంజనీరింగ్ అధికారులు టెక్నికల్ శాంక్షన్ కోసం పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్ శాంక్షన్లు దేవాదాయ శాఖ ఏం పేచీలు పెడుతుందో ఏమో అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే రోడ్డు పనులు స్వర్ణముఖి ఆనకట్ట వరకు పూర్తయ్యాయి. అక్కడ నుంచి స్వర్ణముఖి వంతెన వరకు పనులు జరగాల్సి ఉంది. ఈ పనులే ముఖ్యం. గత ఏడాది ఇక్కడ వర్షంతో నదికి నీరు రావడంతో పనులు ఆగాయి. అయితే ప్రస్తుతం నదిలో పనులు పూర్తయ్యాయి. దుర్గాంబ కొండ పక్కన పనులు జరగాల్సి ఉంది. ఇక్కడ రిటైన్ వాల్లో పాటు మురుగునీటి కాలువను నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టులో ఇదే ప్రధాన భాగం. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాలి. మరి దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న వాయులింగేశ్వరుని సుప్రీంకోర్టు జడ్జి విపుల్ ఎం పంచోలి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్ ఎం పంచోలి కుటుంబ సమేతంగా విచ్చేశారు. ప్రత్యేక 5,000 రూపాయలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలను నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గొర్రపశెట్టి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఏడీజే శ్రీకాళహస్తి ఎఫ్ఏసి జడ్జ్ నరసింహమూర్తి, శ్రీకాళహస్తి కోర్టు పర్యవేక్షకులు రవి మరియు కోర్టు సిబ్బంది, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి స్వర్ణాభరణం కానుకగా అందింది. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శించుకున్న విజయవాడ వాస్తవ్యులు అమరేశ్వరరావు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారికి సుమారు 6,05,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాన్ని విరాళంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అకౌంటెంట్ యుగంధర్ మరియు ఏపీఆర్ఓ శ్రీనివాసులు, మహేష్, అప్రైజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు గదిలో మరిచిపోయిన 4 లక్షల రూపాయలు విలువైన బంగారు నగలు తిరిగి అప్పగించిన ఎఫ్ఎంఎస్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో 3వ నెంబర్ గదిలో హైదరాబాద్కు చెందిన భక్తులు బంగారు నగలు మరిచిపోయారు. గది ఖాళీ అనంతరం శుభ్రం చేసే సమయంలో ఎఫ్ఎంఎస్ సిబ్బంది గమనించారు. అనంతరం పద్మావతి కార్యాలయంలో టీటీడీ అధికారులకు ఎఫ్ఎంఎస్ సిబ్బంది అప్పగించారు. భక్తులకు తిరిగి బంగారు నగలను పద్మావతి కార్యాలయం ఉద్యోగులు అందజేశారు.
తిరుపతి నగరంలో ఆదివారం శరభయ్య యాదవ్ యువశక్తి సమావేశం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. యాదవ్ సంఘం ప్రముఖ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యాదవ్ యువత నుంచి విశేష స్పందన లభించింది. సమావేశం సందర్భంగా సుమారు 1000 మంది యాదవ్ యువకులతో కలిసి నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి శక్తి చాటారు. ఈ భారీ బైక్ ర్యాలీలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఆయన స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు, యువశక్తి సభ్యులు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శరభయ్య మఠాన్ని పునరుద్ధరించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యువశక్తి సమావేశంలో యాదవ్ సంఘం పెద్దలు, ముఖ్య నాయకులతో కలిసి సమగ్రంగా చర్చించామని, తమ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం దిశగా బలమైన ముందడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు వచ్చారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు నన్ను రామచంద్ర యాదవ్ గారు ఇన్వైట్ చేశారు. ఎందుకు ఇన్వైట్ చేశారు అనుకుంటే, తిరుపతిలో ఒక గొప్ప కార్యక్రమం గురించి, శరభయ్య యాదవ్ గారి విగ్రహం గురించి, శరభయ్య యాదవ్ యూత్ అందరూ ఇక్కడ ఉన్నారు, లేకపోతే యువశక్తి ఇక్కడ ఉంది, యువసేన ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. అండ్ అంటే ఇది మన చరిత్రలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనం ఎప్పుడప్పుడు పట్టించుకోవాలి. అలా తిరుపతి దేవస్థానానికి, తిరుపతి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అది ఏంటంటే మనం శ్రీవారి రూపాన్ని మనం ఎప్పుడు మొదటి దర్శనం చేసుకుంది మన శరభయ్య యాదవ్ గారు. ఆయనకి ఏమాత్రం గుర్తు కానీ, ఏమాత్రం విగ్రహం కానీ లేదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ని, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. ఒక రోడ్డు పేరు మొన్నే అనౌన్స్ చేశారు శరభయ్య యాదవ్ గారి పేరు మీద. కానీ ఇంత చరిత్ర ఉన్న ఆయన, ఇప్పుడు మనం అన్నమయ్య గురించి మాట్లాడుకుంటాం, అన్నమయ్య గారి గురించి సినిమాలు తీసాం, ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాసాం. వేగమాంబ గారి గురించి మనకి గుర్తులు ఉన్నాయి. అలాగే తిరుమలలో కూడా ఆవిడ విగ్రహం ఉంది. అలాగే శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అంటే నా సపోర్టే కాకుండా అందరికి కూడా తిరుమలలో కూడా భక్తులు కానీ అందరికి కానీ బాగా చూసుకుంటూ, సో గైస్ ఐఎమ్ హియర్, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చిన్న రిక్వెస్ట్, అలాగే అందరూ బైక్ ర్యాలీ తీస్తున్నారు, మేము సేఫ్గానే వెళ్తాం. అలాగే వచ్చిన మీటింగ్ కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు నేను బేసిక్లీ తీసిన సినిమాలు కార్తికేయ 2, కార్తికేయలో కూడా తెలియని చరిత్ర గురించి మనం మాట్లాడాం. అలాగే ఇండియా హౌస్ సినిమాలో కూడా మేము తెలియని ఒక వీర్ సావర్కర్ గారి గురించి చెప్తున్నాం. అలాగే కార్తికేయ 3లో కూడా అలాగే ఉంటుంది. సో నేను తీసిన సినిమాల తరహానే ఈరోజు కూడా ఈ చరిత్ర ఉన్న శరభయ్య యాదవ్ గారి గురించి మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన విగ్రహం గురించి మేము వచ్చాము. సో అలాగే సపోర్ట్ చేయడానికి శరభయ్య యాదవ్ గురించి వచ్చాను. సో దాని గురించి ఈరోజు శ్రీమన్ శరభయ్య యాదవ్ యువశక్తి అనే ఒక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గతంలో మా పెద్దలతో కుల సంఘాల్లో పని చేయించినటువంటి అనుభవాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు మంచివి చూసుకొని యువతని ఒక మంచి దారిలో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో యాదవ్ యువశక్తి అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో ఎంతో చరిత్ర ఉంది. మజ్జిగ పోసే కాడ నుంచి గుడి తలుపులు తెరిచే కాడ నుంచి తొలి దర్శనం, చివరి దర్శనం అనే కాడ వరకు, అదే విధంగా ఆనంద నిలయం బంగారు తాపట కాడ నుంచి యాదవుల చరిత్ర ఉంది. కాబట్టి ఈ రోజు యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండాలి. ఎందుకంటే బావాజీ మఠాలు ఉన్నాయి, కొన్ని కాటేజీలు ఉన్నాయి, కానీ చరిత్రలో తొలి దర్శనం, చివరి దర్శనము అనే శరభయ్య యాదవ మఠం లేదని మాకంతా కూడా బాధ కలుగుతా ఉంది. అదే విధంగా శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా టీటీడీ వారిని, అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఆయన విగ్రహాన్ని పెట్టాలని. అదే విధంగా ఎంతో చరిత్ర యాదవులది ఉంది. మాది ఈ తిరుమాడ వీధిలో బ్రహ్మోత్సవాల్లో ఈ జాతి ప్రదర్శనలు కూడా పెట్టాలని. ఎందుకంటే మా యాదవ్ కులంలో మొట్టమొదటిగా ఏ సంబరాలు చేసుకోవాలన్నా కూడా మా యాదవ ఇదితో ఆ జాటీలు కొట్టడము, అదే విధంగా అన్నమయ్య కావచ్చు, వెంగమామ కావచ్చు, ఇట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మా యాదవుడి విగ్రహం, శరభయ్య యాదవ్ విగ్రహం కూడా పెట్టాలని మా యాదవ్ యూత్ అంతా కూడా కోరుకుంటుంది. ఇంకొకటి, పెరుగు ఎప్పుడు నుంచో గొల్ల మండపంలో నుంచి ఆమె స్వామి వారికి వచ్చిపోయే భక్తులకు మజ్జిగ దానం కూడా చేస్తా ఉంది. అది ఆ చరిత్రను చెడిపోకుండా ఉండాలంటే ఎవ్రీడే 2 hours టీటీడీ గారు దాన్ని చొరవ తీసుకొని
2 గంటల సేపు మజ్జిగ పంపించాలని యాత్రికులకి మా తరపున యువ తరపున నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం. జై యాదవ్, జై మాధవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన. కుప్పంలో పర్యావరణ నియంత్రణ పౌల్ట్రీ ఫారంను ప్రారంభించిన సీఎం. ఆధునిక పౌల్ట్రీ షెడ్లో అన్ని కాలాలలోనూ రైతులు స్థిరమైన ఉత్పత్తి సాధిస్తారని వెల్లడి. ఈ నెల జూలై 6వ తేదీన జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి. తిరుమలలో బంగారు నగలు మరిచిపోయిన భక్తులు. సంబంధిత భక్తులకు నగలు తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్న ఎఫ్ఎంఎస్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.